హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు, సో మీరు లైక్ చేస్తే షేర్ చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వివరాలకు వెళ్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మెయిన్గా స్పెషల్ కేటగిరీ, ఆ స్పెషల్ కేటగిరీలో ఎన్సీసీ వాళ్ళకి సంబంధించి మాత్రమే, అంటే ఎవరైతే ఎన్సీసీ కోటా కింద అప్లై చేశారో వాళ్ళకి సంబంధించి ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఓన్లీ ఎన్సీసీ కోటా కింద ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది. సో డేటు అలాగే వెన్యూ ఇక్కడ ఇచ్చారు. యూనివర్సిటీ ఆడిటోరియం, రాజేంద్ర నగర్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, మార్నింగ్ 10 AM. సో ఇక్కడ ర్యాంక్తో సహా ఇవ్వడం జరిగింది. 12th రోజున 237 ర్యాంక్ నుంచి 21,646 ర్యాంక్ వరకు 12th రోజున వెళ్ళాలి. 12th రోజున మార్నింగ్ 10 AM. అంటే ఇక్కడ వెన్యూ అలాగే టైమింగ్ అనేది 10 AM అని చెప్పారు. ఒక 1 hour బిఫోరే అక్కడ రీచ్ కావాలని చెప్పడం జరిగింది. అలాగే 13th రోజున 22,122 నుంచి 80,429 వరకు. అలాగే అగ్రిసెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో అగ్రిసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించి కూడా ఎన్సీసీ వాళ్ళ వాళ్ళు ఇక్కడ 13th రోజు అటెండ్ కావాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 237 ర్యాంక్ నుంచి 21,646 వరకు 12th రోజున, 22,122 నుంచి 80,429 వరకు 13th రోజున మీరు ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంకి వెళ్ళాల్సి ఉంటుంది. మీ యొక్క ఎన్సీసీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మిగతా ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అది కూడా 2 sets తీసుకొని వెళ్ళండి. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒకవేళ సీట్ వస్తే, అంటే ఎంతమంది అటెండ్ అయ్యారు దాన్ని బేస్ చేసుకొని, మీ కేటగిరీని బేస్ చేసుకొని సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్సీసీ కోటా కింద 1% సీట్స్ అనేది సపరేట్గా రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ టోటల్గా బీఎస్సీ అగ్రికల్చర్లో 7 seats, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో 2 seats, కమ్యూనిటీ సైన్స్లో 1 seat, అలాగే అగ్రిసెట్ ద్వారా వచ్చే వాళ్ళకి 1 seat, వెటరీ సైన్స్లో మనకి 2 seats ఉన్నాయి. ఒకటి లోకల్ వాళ్ళకి, ఇంకోటి లోకల్ ఎస్సీ. సో ఇలా మనకి కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎన్సీసీ కోటా వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా కంప్లీట్గా డీటెయిల్స్ కావాలని కూడా డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు.